అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా ఒక విచిత్రమైన గ్రహాన్ని కనుక్కుంది. ఈ గ్రహానికి సంబంధించిన అన్ని విషయాలు విచిత్రంగానే ఉన్నాయి. దీన్ని ప్లానెట్ అని కాకుండా గ్రహ వ్యవస్థ అని పిలుస్తోంది. ఈ వ్యవస్థకు 2M1510 అనే పేరు పెట్టింది. ఈ వ్యవస్థలో ఒక గ్రహం, 2 మరుగుజ్జు నక్షత్రాలు ఉన్నాయి. మరుగుజ్జు నక్షత్రాలు అంటే ఇవి గ్రహాల కంటే పెద్ద సైజులో ఉంటాయి, కానీ నక్షత్రాల కంటే చిన్న సైజులో ఉంటాయి. వీటి శక్తి కూడా తక్కువగా ఉంటుంది. 2M1510 గ్రహ వ్యవస్థలో 2 నక్షత్రాలు తమ తమ కక్షలో తిరుగుతూ ఉన్నాయి. వీటి మధ్యలో ఆ గ్రహం నిలువుగా లంబకోణంలో తిరుగుతోంది. ఇది సైంటిస్టులను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా గ్రహాలు సూర్యుడి చుట్టూ అడ్డంగా తిరుగుతాయి, అంటే సూర్యుడి మధ్య భాగానికి సమాంతరంగా తిరుగుతాయి. కానీ ఈ గ్రహ వ్యవస్థలో గ్రహం నిలువుగా కక్షలో తిరుగుతోంది. పైగా ఇది 2 నక్షత్రాలకు చాలా దూరంలో తిరుగుతోంది. ఈ గ్రహానికి 2M1510b అని పేరు పెట్టారు. అయితే ఇది గ్రహమా కాదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతానికి ఇది గ్రహం అని అనుకుంటున్నారు. ఇలా 2 నక్షత్రాల చుట్టూ తిరిగే సర్కంబైనరీ గ్రహాలు చాలా అరుదు. పైగా 90 డిగ్రీల కోణంలో తిరిగే గ్రహాన్ని సైంటిస్టులు ఇప్పటి వరకు చూడలేదు. చిలీలోని యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ ESOకి ఉన్న వెరీ లార్జ్ టెలిస్కోప్తో ఈ వ్యవస్థను గుర్తించారు. ఈ గ్రహ వ్యవస్థ తులారాశి వైపున కనిపిస్తుంది. మన భూమి నుంచి 120 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ వింత గ్రహాన్ని కనిపెట్టడానికి సైంటిస్టులు రేడియల్ వెలాసిటీ పద్ధతిని ఉపయోగించారు. ఇదేంటంటే గ్రహాలు తమ నక్షత్రాలను చిన్నగా కదిలిస్తాయి. దీనివల్ల నక్షత్ర కాంతిలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. అలాంటి మార్పులు కనిపిస్తే అక్కడో గ్రహం ఉంది అనుకోవచ్చు. ఈ కేసులో 2 మరుగుజ్జు నక్షత్రాలకు 21 రోజుల కక్ష ఉండగా ఆ కక్షను ఈ గ్రహం కొద్దిగా మార్చుతోంది. అందుకే అది గ్రహమే కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు సైంటిస్టులు 5800 కంటే ఎక్కువ భూమి లాంటి లక్షణాలు ఉన్న గ్రహాలను కనిపెట్టారు. వాటిలో 16 మాత్రమే 2 సూర్యుల మధ్య తిరుగుతున్నాయి. కానీ అవన్నీ అడ్డంగా తిరుగుతున్నాయి. ఇది మాత్రం నిలువుగా తిరుగుతోంది. ఇటీవల నాసా ఈ గ్రహాన్ని ఎగ్జో ప్లానెట్ ఆర్కైవ్లో చేర్చింది. ఫ్యూచర్లో దీన్ని మరింతగా పరిశీలించే ప్లాన్లో ఉంది.